హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. రైతుల దేవునికి స్తోత్రం కలుగును కాక. చేరొచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 10వ అధ్యాయము మరి 3వ వచనాన్ని మనము చదువుకుంటాం. యెహోవా నీతిమంతుని ఆకలి కొననీయడు, భక్తిహీనుని ఆశను భంగము చేయడు. దేవవాక్కు శ్రేష్టమైనటువంటిది. దేవుని వాక్యము లేని వారు గ్రంథములు కలిగి ప్రతిదినము గ్రంథము చదవటం మంచిది లేదు. దైవవాక్యము బోధించబడుతున్నప్పుడు దాన్ని విని దాన్ని హృదయంలో దాచుకొని అవలంబించడం కూడా మంచిది. ఎందుకనగా ఒక దైవజనుడు చెప్పాడు, ఆయన ఏమన్నారంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని అన్నారు. నిజంగానే దేవుని వాక్యము పాదాలకు దీపము, మానవ జీవితానికి మేలైనది. పాదములు అంటే దిన ప్రయాణము, దినదినము మనుషులు నడిచే నడక. అలాగే నా త్రోవ అంటే మనం ప్రయాణించే మార్గాలు, అవి ఎంతో మేలైనటువంటి దైవవాక్కు. ఈ సమయంలో మనము చదివినటువంటి భాగంలో నీతిమంతుని ఆకలి కొననీయడు. దేవుడు నీతిమంతుని ఆకలి కొననీయడు అట. నీతిమంతుడు ఎవరు ప్రియులారా? ఈ లోకంలో మానవులైన మనము ఎవరము కూడా నీతిమంతులము కాదు. మనం నీతిమంతులుగా తీర్చుడు కొరకై, పాపులైన మనలను నీతిగా మార్చుడు కొరకై ఆ దేవుడు మానవుడిగా యేసుక్రీస్తు పేరున ఈ లోకంలోనికి వచ్చి మానవుడిని నీతిమంతుడిగా తీర్చారు. ఆయన శిలువ బలియాగము ద్వారా, శిలువ రక్తము ద్వారా మనుషులమైన మనము నీతిమంతులుగా తీర్చబడగలం. మనము నీతిగా జీవించుట అనేది అసాధ్యమైన సంగతి. ఎప్పటికీ మనము నీతిగా జీవించాలి. దేవుని వాక్యములో స్పష్టంగా చూస్తున్నాం, నీతిమంతుని ఆకలి కొననీయడు. నీతిమంతుని కలిగే ఆశీర్వాదాలు అనేకములు. అందులో మొదటిది, అతడి ఆకలి కొనడు. రెండవది, అతని తల మీదకి ఆశీర్వాదం వస్తుందని 6వ వచనంలో ఉంది. మూడవది, నీతిమంతుని నోరు జీవపు ఊట. నాలుగవది, నీతిమంతుని కష్టార్జితము జీవదాయకము. ఐదవది, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. ఆరవది, నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును. ఏడవది, నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకుతుంది. ఈ విధంగా దేవుని వాక్యంలో నీతిమంతునికున్న ఆశీర్వాదాలు 10వ అధ్యాయంలో రాయబడ్డాయి. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మనము ఈ ఆశీర్వాదాలన్నీ అనుభవించాలంటే నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రావాలి. ఈ లోకములో మానవ జన్మ ఎత్తిన వారిలో ఎవరు నీతిమంతులు లేరు, ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప. యేసుక్రీస్తు వారి గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏమనగా, పిలాతు భార్య ఆ నీతిమంతుని జోలికి నువ్వు పోవద్దని చెప్పింది. పిలాతు అన్నాడు, ఈ నీతిమంతుని రక్తం విషయమై నేను అపరాధిని అన్నాడు.
శతాధిపతి అన్నాడు, ఈయన నిజముగా నీతిమంతుడై ఉన్నాడు. కాబట్టి నీతిమంతుడైన క్రీస్తు మనము స్వీకరించడం ద్వారా, ఆయన్ని నమ్ముడు ద్వారా ఈ ఆశీర్వాదాలు ఏడంతలుగా మనం అనుభవించాం. కాబట్టి ఆలోచిద్దాం, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి పోతాం. ఇది మత మార్పిడి లేక మతములో కలుపుకునే పద్ధతి మాత్రమే కాదు, కేవలం ప్రభువుని వెంబడించే మార్గం. ఆలోచించి ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచి ఏడంతల ఆశీర్వాదానికి మనం పాత్రలు అవుతాం. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవానికి వందనాలు. నీ పరిశుద్ధ లేఖనముల కొరకై స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి. నీ దయగలిగిన నామం పేరిట మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మీ చేతులకు సమర్పించుకుంటూ విస్తారమైన కృప మీ దయ కోరుకుంటూ నీ పాదములతో సాగిలపడుతూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన ఘనమైన శ్రేష్టమైన హెచ్చరించబడిన నామములో విన్నవారందరూ మీలో పెంచుటకు నీ వాక్యమును ముద్రించమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.